బండి భగీరథ సంబంధించినటువంటి అంశం మళ్ళీ ఒకసారి తెరపైకి వచ్చింది. సో ఆయనకు బెయిల్ ఇవ్వద్దు అంటూ కుటుంబం ఎవరైతే బాధితురాలి కుటుంబం ఎవరైతే తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించడం జరిగింది. సో ఇవాళ బెయిల్ సంబంధించినటువంటి తీర్పు రిజర్వ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాలి. ఇందులో ఇటు బండి సంజయ్, రేవంత్ రెడ్డి ఏ విధంగా అది ఉందో అర్థం చేసుకోవాలి. వాళ్ళిద్దరి మధ్య బంధం ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవాలి. ఒక మైనర్ అమ్మాయి ఐడెంటిటీ బయట పెట్టినటువంటి ఒక్కరిపైన కూడా ఇంతవరకు కేసులు పెట్టలేదు. ఇంతవరకు ఒక్కరిపైన కూడా కేసులు పెట్టలేదు. దానికి కారణం రేవంత్ రెడ్డి కదా, పెట్టాలి కదా. మైనర్ ఐడెంటిటీ పెట్టిన వాళ్ళు వాళ్ళపైన కూడా ఆ పోక్సో కేసు పెట్టి అరెస్ట్ చేయాలి కదా, ఎందుకు చేయలేకపోతున్నారు? దాంతోపాటు ఇప్పుడు బండి భగీరథ్ గనక బయటికి వస్తే సాక్షులు ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంటుంది, వాళ్ళ కుటుంబాన్ని ఇబ్బంది పాలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి బెయిల్ ఇవ్వద్దని చెప్పేసి అన్నారు. అదేవిధంగా బండి సంజయ్ పైన, సంగప్ప పైన కూడా కేసులు నమోదు కావాలి. ఆ బాధితురాలి కుటుంబాన్ని బెదిరించేట్టు చాలా స్పష్టంగా వాంగ్మూలం ఉంది కదా. ఉన్నప్పుడు మరి ఎందుకు వాళ్ళపైన కేసులు నమోదు చేయట్లేదు? A2గా, A3గా లేకపోతే చాలామంది పేర్లు పెట్టాలి కదా ఈ కేసులో. రేవంత్ రెడ్డి అవుట్ రైట్గా 100% బండి సంజయ్కి సపోర్ట్ చేస్తున్నాడు, అందుకే జరుగుతుంది. సో బెయిల్ విషయానికి వచ్చినట్లయితే భగీరథ్ పిటిషన్పై హైకోర్టులో వాదనలు, తీర్పు రిజర్వ్ చేసినటువంటి న్యాయస్థానం. పోక్సో కేసులో బండి భగీరథ్ బెయిల్ పిటిషన్పై సోమవారం ఇరుపక్షాల వాదనలు విన్నటువంటి హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే ప్రమాదం ఉందని పోలీసులతో పాటు బాధితురాలి తరపు న్యాయవాదులు వాదించారు. పోలీసులతో పాటు బాధితురాలి తరపు న్యాయవాదులు కూడా వాదించారట. ఈ కేసులో పేట్ బషీరాబాద్ పోలీసులు కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తొలుత పోక్సో కేసు నమోదు చేసినట్టు పోలీసులు వివరించారు. బాధితురాలి నుంచి వాంగ్మూలం సేకరించిన తర్వాత అందులో ఉన్నటువంటి అంశాలు అత్యంత తీవ్రంగా ఉండడంతో అభియోగాలను సవరించినట్లు కోర్టుకు తెలిపారు. నిందితుడు భగీరథ్ సదరు బాలికతో స్నేహం పేరుతో పరిచయం పెంచుకొని పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. ఈ దశలో నిందితుడికి బెయిల్ ఇస్తే సాక్షులు భయపడే అవకాశం ఉందని, దర్యాప్తు సజావుగా సాగదని పేర్కొన్నారు. బయటికి వస్తే సాక్షులు రారు. బాధితుల తరపు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ నిందితుడు తండ్రి కేంద్ర మంత్రిగా ఉన్నారని, బెయిల్ ఇస్తే కేసు దర్యాప్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేసులో కీలకమైనటువంటి సాక్షులను విచారించాల్సి ఉందని, ఈ సమయంలో నిందితుడు బయటకు వస్తే సాక్షులు స్టేట్మెంట్ ఇవ్వడానికి నిరాకరించే అవకాశం ఉందని తెలిపారు. దర్యాప్తు పారదర్శకంగా జరగాలంటే నిందితుడు జైల్లో ఉండాల్సిందని న్యాయస్థానానికి విన్నవించారు. ఇరుపక్షాల వాదనలు విన్నటువంటి హైకోర్టు తీర్పును రిజర్వ్ లో ఉంచింది అంటూ చూస్తా ఉన్నాం. సో అర్థమవుతుంది కదా చాలా స్పష్టంగా బండి భగీరథ్ సంబంధించినటువంటి కేసు పురోగతి ఏ విధంగా ఉందో చూస్తా ఉన్నాం. సో బెయిల్కి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన బాధితురాలి కుటుంబం కూడా చాలా బలంగా వాదిస్తూ ఉన్నారు వాళ్ళ తరపు న్యాయవాదులు. ఒకవేళ మీరు బెయిల్ ఇస్తే కనుక సాక్షులు ప్రభావితం చేసే అవకాశం ఉంటాయి. వాళ్ళ వాంగ్మూలాలు మొత్తంగా తీసుకున్న తర్వాతనే అప్పుడే బెయిల్ ఇవ్వాలని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. సో కేంద్ర మంత్రి పదవి లో ఉన్నటువంటి బండి సంజయ్ ఎవరితో ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. సో చూద్దాం మరి ఈ కేసుకు సంబంధించినటువంటి ఇంకా తాత్సారం చాలా జరుగుతూ ఉంది. అదేవిధంగా కేసులో ఇంకా చాలా మంది ఈ కేసు పెట్టాల్సిన అవసరం ఉండే, కానీ ఒక్కరిపైన కూడా కేసులు పెట్టలేదు. సో ఎంత దారుణంగా ఉందో ఒకసారి చూడండి.